ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ పిల్లల గురించి మీకు తెలుసా అని అడిగితే మీరు దానికి ఏం సమాధానం చెప్తారు? ఎఫ్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. తండ్రులారా మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుడి. కనుక ప్రతి ఒక్కరూ పిల్లల గురించి ఉపవాసాలు చేస్తారు, ప్రార్థన చేస్తారు, అనేక మందికి రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు, వారి గురించి ప్రార్థన చేయమని మనం చెప్తూ ఉంటారు. పిల్లల జీవితంలో తాము అధికంగా ఉండాలని వారు ఎంతగానో కోరుకుంటూ ఉంటారు. ఇంకా చాలామంది స్త్రీలు జ్ఞానం కలిగి తమ ఇంటిని కట్టుకుంటూ ఉంటారు. పిల్లలకు ఇవ్వాల్సినటువంటి తరబేతి ఇవ్వడానికి వారు సిద్ధపడుతూ ఉంటారు. కానీ పిల్లలతో ఎప్పుడూ యుద్ధం చేయడం అనేది జరుగుతూనే ఉంటుంది. లోకసువార్త 3వ అధ్యాయము 22వ వచనంలో, నీవు నా ప్రియకుమారుడవు, నీ అందు నేను ఆనందిస్తూ ఉన్నాను. కనుక ఈరోజు ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు పట్ల తండ్రి అయినటువంటి దేవుడు ఎలా ఆనందిస్తూ ఉన్నాడో, అలాగే ఈరోజు నీవు కూడా నీ పిల్లలు బట్టి ఆనందించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే మీరు చెప్తారు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6-7 వచనాల్లో, నేడు నేను నీకు ఆజ్ఞాపించినట్లు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నేంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతి కట్టుకోనవలను అనేటువంటి మాట మాకు బాగా తెలుసు. మేము వాటిని అభ్యసిస్తూ ఉన్నాము. కానీ పిల్లలు కొంచెం మూర్ఖంగా ఉంటున్నారనేటువంటి సంగతి మాకు అర్థమవుతుందని చెప్తూ ఉంటారు. కనుక దేవుడి లేఖనాలు ఉన్నది ఉన్నట్టుగా మీరు గ్రహించుకొని హృదయంలో తీసుకొని దానిది ఉన్నది ఉన్నట్టుగా పిల్లల మీద రుద్దడం కాదు, కానీ పిల్లల యొక్క మానసికమైనటువంటి స్థితిని మీరు తెలుసుకోగలిగితే, మీ పిల్లలతో ఏ సమయంలో మాట్లాడాలో, ఏ సమయంలో హెచ్చరించాలో, ఏ సమయంలో గద్దించాలో, ఏ సమయంలో దగ్గరికి తీసుకోవాలో అనే దాని గురించి మీ పిల్లల యొక్క మానసికమైన స్థితిని మీరు ఎరిగి ఉండాలి. బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించేవాడు వాడిని శిక్షించును. అయితే ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఒక బెత్తాన్ని కొనుక్కొని తీసుకొని వస్తారా? నిజానికి 100 దెబ్బలు నాటినంతలాగా బుద్ధిహీనుని కొట్టడం కంటే ఒక గద్దింపు మాట లోతుగా వారి హృదయంలో నాటబడుతుంది అనేటువంటి వాక్యం కూడా ఉంది. కనుక మీ పిల్లల యొక్క మనస్సుని మీరు కృంగిపోయేలా ఎందుకు చేస్తూ ఉన్నారు? వారికి ఎందుకు బలహీనపరుస్తూ ఉన్నారు? అసలు పిల్లల మనసు ఎందుకు కోపంతో రేపబడుతూ ఉంటుంది? లేదు మేము ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచుతున్నాం. ఈరోజు నిజంగా మీ పిల్లలకి దేవుని విషయంలో, జ్ఞానంలో, వయసులో, పెద్దల దయలో, మీ దయలో దినదినము వారు ఎదగాలని మీరు కోరుకున్నట్లయితే, ఈరోజు ఒక సంగతి అయితే మీరు గ్రహించుకోగలగలేదు. మొదటిది, అందరి మధ్యలో వారి గురించి మీరు హేళన చేసి మాట్లాడడం మానేయాలి. రెండవది, ఇతరులతో వారిని పోల్చడం కూడా మీరు మానేయాలి. పిల్లల హృదయాల్ని బాగా రేపేటువంటి 2 విషయాల్లో కూడా మీరు చాలా శ్రద్ధ వహించాలి. మీరు వారు ఏకాంతంగా ఉండేటప్పుడు వారిని సరిచేయడానికి మీరు ప్రయత్నించరు, కానీ అందరి మధ్యలో మీ పిల్లల గురించి మీరు ప్రచారం చేస్తూ ఉంటారు. అది వారికి ఎంతో కోపం రేపుతూ ఉంటుంది. వారి కోపం 100కి 1000 పెరుగుతూ ఉంటుంది. కనుక ఈ విషయంలో అయితే మిమ్మల్ని మీరు మార్చుకోగలగాలి. మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా మీరు మార్చుకోగలిగితే అప్పుడు ఖచ్చితంగా మీ పిల్లల విషయంలో వాక్యం నాటబడుతూ ఉంటుంది. కనుక ఇతరులతో పోల్చడం కూడా అది ఎంతో భయంకరమైనటువంటి విషయం. ఎందుకంటే మీ పిల్లలు నిజంగా కష్టపడుతున్నటువంటి సంగతి నువ్వు గ్రహించడం లేదనేది అది సత్యమని నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక ఈ 2 విషయాలు పిల్లలకి బాగా కోపం రేపుతూ ఉంటాయి. కాబట్టి పిల్లల్ని దేవుని బట్టి పెంచాలనుకునేటువంటి వారు, దేవుని బట్టి వారు ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకునేటువంటి వాళ్ళు, మీ పిల్లల్ని అందరి మధ్యలో హేళనగా మాట్లాడడం, రెండవదిగా మీరు గ్రహించుకోగలగాలి. మీరు అలా గ్రహించుకోగలిగితే పిల్లలు ఖచ్చితంగా మీ యొక్క ఉపదేశానికి వారు వింటూ ఉంటారు. ఇతరులతో మీరు ఎప్పుడైతే పోల్చడం మానేస్తూ ఉంటారో, దేవుడు ఎలాగైతే మీ పిల్లల్ని చూడాలనుకుంటున్నాడో అలా మీరు ఎప్పుడైతే చూడడానికి గాను మీరు సిద్ధపడుతూ ఉంటారో, ప్రభు యొక్క బోధలను, శిక్షలను పెంచడం అంటే వారి మానసికమైన స్థితిని ఎరిగి వారి హృదయాల్లో కోపం రేపకుండా మీరు నడిపించుకోగలగాలి. అలా ఎప్పుడైతే మీరు నడిపించుకోవడం మొదలు పెడుతూ ఉంటారో, పిల్లలు ప్రతి సంగతి మీతో మాట్లాడుతూ ఉంటారు, మీతో చెప్పుకోవాలని కోరుకుంటూ ఉంటారు, ప్రతిదాన్ని పంచుకోవడం ప్రారంభిస్తూ ఉంటారు.
కనుక మీరు చెప్తున్నారు, మేము ఎంతో కష్టపడుతున్నామని చెప్తున్నారు, కానీ ఈ ఉదయకాలాన్ని కానీ ఈ రెండు విషయాల్లో కానీ నువ్వు శ్రద్ధ వహించినట్లయితే ఖచ్చితంగా మీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉంటారని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి, ఈ సమయంలో పిల్లల్ని వారి తల్లిదండ్రులు అప్పగించి ప్రార్థన చేస్తుండగా వారి పిల్లల్ని నాయన నీ శిక్షలను బోధలను పెంచడానికి గాను వారు ఎలా ఉండాలో వారు తెలుసుకోవడానికి కృప దయచేసి నీ మహిమ సన్నిధితో నింపమని, నడిపించి బలపరచమని, కృప చూపమని, సమాధానం అనుగ్రహించమని, నీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచమని, పిల్లల దినదినము వారి యొక్క మానసికమైన పరిస్థితి స్థిరముగా ఉండినట్లుగా నీ వాక్యం చేత స్థిరపరచబడినట్లుగా కృప చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.